నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మీ భూమి మీ హక్కులు అనే అంశంలో భాగంగా హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమంలో ప్రతి వారం భూ చట్టాలు వాటి సమగ్ర సమాచారం అందిస్తూ వస్తున్నాం. అదే క్రమంలో భూ వివాదాలు కోర్టు వరకు చేరిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ తరుణంలో భూ వివాదాలు భూ చట్టాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలతో తీర్పులు వెలువడిన కేసులు అనేకం. అందులో అటు రెవెన్యూ విభాగానికి భూ హక్కుదారులకు వర్తించే విధంగా చేసిన కీలకమైన తీర్పులు వాటి సారాంశాలను భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు విశ్లేషణ ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మీకోసం. భూ వివాదాల పరిష్కారానికి తగిన న్యాయం కోసం కోర్టు వరకు వెళ్తూ ఉంటారు బాధితులు. అలాంటి సందర్భాల్లో తీర్పులో భాగంగా అటు రెవెన్యూ శాఖకి ఇటు హక్కుదారులకు దిశానిర్దేశం చేస్తూ కీలక నిర్ణయాలను తీసుకున్నాయి ధర్మాసనాలు. భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి సూచనలు ఆదేశాలు చేసింది, ఆ వివరాలను నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రోజున మనం మాట్లాడుకోబోయే అంశం గౌరవ హైకోర్టు వెలువరించిన భూమి చట్టాలపై కీలక తీర్పులు వాటి సారాంశాల గురించి. అందులో మొదటిది హైకోర్టు వారు ఒక తీర్పులో అభిప్రాయపడినది అంటే రెవెన్యూ యంత్రాంగం ఎవరైనా కింద విఆర్ఓ దగ్గర నుంచి పైన సీసీఎల్ఏ దాకా, విఆర్ఓ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టరో లేదా సీసీఎల్ఏనో ఎవరైనా సరే ఏ భూమి చట్టం కిందనైనా చర్య తీసుకోవాలి అనుకున్నప్పుడు, చర్య తీసుకునేటప్పుడు అది అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం విషయంలో కావచ్చు, సీలింగ్ భూముల విషయంలో కావచ్చు, 6 చట్టం కింద పాస్ పుస్తకాలు టైటిల్ అంశంలో కావచ్చు, రికార్డు సవరణ కావచ్చు, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ భూ ఆక్రమణ చట్టం కింద కావచ్చు, ఏ చట్టం కింద దాదాపుగా 250 భూమి చట్టాలు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలుపుకొని చూస్తే. ఈ చట్టాలలో ఏ చట్టం కింద చర్య తీసుకోవాలన్నా 2 అంశాలు తప్పకుండా పాటించాల్సిందే. ఈ 2 అంశాలని పాటించకపోతే గనక రెవెన్యూ యంత్రాంగం తీసుకున్న చర్య చెల్లదు. ఇచ్చిన తీర్పు కానీ ఉత్తర్వులు కానీ ఆర్డర్ ఏదంటే అది ఏది కూడా చెల్లదు. ఏంటి ఆ 2 కీలకమైన అంశాలు? ఒకటి, తప్పకుండా సంబంధిత వ్యక్తులకు నోటీసు ఇవ్వాలి. చట్టంలో ఎంతకాలం అవకాశం అంటే అంతకాలానికి నోటీస్ ఇవ్వాలి. వారం రోజుల నోటీస్ పీరియడ్ ఇవ్వాలి అంటే వారం రోజులు ఇవ్వాలి, కావాలంటే ఇంక 2 రోజులు ఎక్కువనే ఇవ్వాలి. 15 రోజుల నోటీస్ పీరియడ్ ఇవ్వాలంటే నోటీస్ ఇచ్చుకుంటూ 15 రోజులు టైం ఇవ్వాలంటే 15 రోజులు ఇవ్వాలి. ఇలా కనుక నోటీసు ఇవ్వకపోయినా లేదా చట్టపరంగా ఇవ్వాల్సినంత సమయం ఇవ్వకపోయినా వారు తీసుకునే చర్యలకి, వారిచ్చే ఉత్తర్వులకి చట్టబద్ధత ఉండదు. ఇక 2వ అంశం హైకోర్టు వారు చెప్పింది ఏంటంటే, ఏ చట్టం కింద చర్య తీసుకోవాలన్నా ఎవరిపైనైతే చర్యలు తీసుకుంటారో వారికి వారి వాదనలు చెప్పుకునే అవకాశాన్ని తప్పకుండా ఇవ్వాలి. అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం జరిగిందని ప్రభుత్వం భూమి తిరిగి తీసుకుంటుంది. ఎవరికైతే అసైన్ చేశారో వాళ్ళకి, ఇప్పుడు ఎవరైతే ఆ భూమి మీద ఉన్నారో వాళ్ళకి వారి వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. 6 చట్టం కింద రికార్డులో సవరణలు చేస్తున్నారు. ఆ సవరణ వల్ల ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీస్ ఉంటారో వాళ్ళ వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. ఈ విధంగా నోటీసు ఇవ్వకపోయినా, చాలినంత సమయం ఇవ్వకపోయినా, వారి వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వకపోయినా, ఆ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా తీసుకున్న చర్యలు నిలబడవు. అలాంటి చర్యల్ని పైన కోర్టు కొట్టేయడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అసైన్ ల్యాండ్ బదలాయింపు నిషేధ చట్టం 1977 పిఓటి చట్టం. ఈ చట్టం కింద చర్య తీసుకోవాలి అన్నట్లయితే ఇచ్చిన అసైన్మెంట్ పట్టా, అది లవణి పట్టా లేదా డీకేటీ పట్టా, డీఫామ్ పట్టా, ఈ పట్టా కాగితంలో అసైన్మెంట్ భూమి అమ్మకూడదు అనే నియమం ఉంటేనే ఈ చట్టం వర్తిస్తుంది. సో ఈ చట్టం కింద ఏ అసైన్మెంట్ భూమి మీదైనా రెవెన్యూ యంత్రాంగం చర్య తీసుకోవాలి అంటే పట్టాలో ఈ నియమం ఉండాల్సిందే. ఇచ్చిన పట్టాలో కనుక ఈ నియమం లేకుండా ఉంటే పిఓటి చట్టం వర్తించదు. ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి వీలు కాదు. మరొక మాట ఏంటంటే, తెలంగాణలో 1958 వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1954 వరకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలో ఇలాంటి నియమం లేదు. అంటే అర్థం ఏంటంటే, ఈ 58 కంటే ముందు తెలంగాణలో, 54 కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన అసైన్మెంట్ భూములకి పిఓటి చట్టం వర్తించదు. ఇక 3వ తీర్పు 6వ చట్టానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ అండ్ యాక్ట్ 1977, దీన్నే మనం 6వ చట్టం అంటాం పాపులర్గా, లేదా పాస్ పుస్తకాల చట్టం అంటాం. ఈ చట్టం కింద
రెవెన్యూ రికార్డులో ఉన్న తప్పొప్పులని లేదా జారీ చేసిన పాస్ పుస్తకాలు టైటిల్ మీద ఆర్డీఓకి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు సెక్షన్ 9 ప్రకారము. హైకోర్టు వారు ఏమన్నారంటే ఈ సెక్షన్ 9 ప్రకారం ఎవరైనా దరఖాస్తు పెట్టుకున్నా జాయింట్ కలెక్టర్ గారు చర్యలు తీసుకోవడానికి ఉంటుంది ఈ రివిజన్ అథారిటీ ప్రకారం. లేదా జాయింట్ కలెక్టర్ తనంతట తాను కూడా ఎవరూ దరఖాస్తు పెట్టకపోయినా సరే తనంతట తానుగా కూడా రికార్డులో తప్పులు జరిగినట్లయితే మార్పులకు ఆదేశించడానికి, జారీ చేసిన పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ మీద చర్యలు తీసుకోవడానికి అధికారాలు ఉన్నాయి సెక్షన్ 9 ప్రకారం. ఇక మరో తీర్పు ఏంటంటే వారసుల మధ్య కనుక భూ యాజమాన్య హక్కు వివాదాలు ఉన్నప్పుడు తహసీల్దారు పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ జారీ చేయవచ్చా? అన్నదమ్ముల మధ్యలో ఆస్తి వివాదాలు ఉన్నాయి. తండ్రి నుంచో తాత నుంచో భూమి వస్తుంది, వీళ్ళు పంపకాలు చేసుకోవాలి, దానికి ప్రకారం మ్యూటేషన్ పెట్టండి అని దరఖాస్తు పెట్టుకున్నప్పుడు యాజమాన్య హక్కు వివాదం కనుక ఉన్నట్లయితే ఆ యాజమాన్య హక్కు వివాదాన్ని సివిల్ కోర్టు తేల్చాల్సిందే. సివిల్ కోర్టు ఆ వివాదం తేల్చిన తర్వాతనే పాస్ పుస్తకాలు ఇవ్వాల్సింది, కానీ వివాదంలో ఉన్నప్పుడు పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ జారీ చేయడానికి అవకాశం లేదు. ఇక మరో తీర్పు రిజిస్టర్డ్ దస్తావేజులకు సంబంధించి ఒకసారి ఒక డాక్యుమెంట్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత అది సేల్ డీడ్ కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, వీలునామా కావచ్చు, మరే డాక్యుమెంట్ అయినా సరే ఒకసారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ని రద్దు చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్కి లేదు. రిజిస్ట్రేషన్ అధికారులకి రిజిస్ట్రేషన్ మాత్రమే చేయగలుగుతారు తప్ప దాన్ని రద్దు చేసే అధికారం లేదు. ఒకవేళ ఆ డాక్యుమెంటు తప్పున్నా లేకపోతే ఆ డాక్యుమెంటు హక్కులు లేని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినా ఇంకేదైనా వివాదం ఉన్నా ఆ డాక్యుమెంట్ను రద్దు చేయాలి అంటే కనుక సివిల్ కోర్టుకు వెళ్ళాల్సిందే. లేదా ఆ డాక్యుమెంటు రాసుకున్న ఇరు పక్షాలు కనుక ఒప్పుకున్నట్లయితే మళ్ళీ ఇద్దరు కలిసి ఒక రెక్టిఫికేషన్ డీడ్ రాసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. అంతేగాని సబ్ రిజిస్ట్రార్కి డాక్యుమెంట్ని రద్దు చేసే అధికారం లేదు. కానీ ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు సెక్షన్ 22 లిస్ట్ అంటే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టు లేదా నిషేధిత జాబితాలో కనుక ఆస్తి ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ తిరస్కరించే హక్కు సబ్ రిజిస్ట్రార్కి ఉంటుంది. కానీ ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్కి ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో ఉండే భూ చట్టాల్లో స్వల్ప తేడాలు తప్ప దాదాపు ఒకే రకమైన చట్టాలు ఉన్నాయి. ఈ క్రమంలో భూముల సర్వే, భూ రికార్డులు, అసైన్ భూముల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పులు ఏంటి, అవి రైతులకు, భూ హక్కుదారులకు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. భూమి రికార్డులలో ఏ సవరణ చేయాలన్నా అది 1Bలో కావచ్చు, పహానీ అడంగల్లో కావచ్చు, మరే రెవెన్యూ రికార్డుల్లో ఏ సవరణ చేయాలన్నా ఆ రికార్డులో ఎవరి పేరైతే నమోదై ఉంటుందో ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వకుండా ఏ సవరణ చేయటానికి వీల్లేదు. అలా నోటీస్ ఇవ్వకుండా సవరణ కనుక చేస్తే ఆ సవరణ చెల్లదు. ఇక ఎక్స్ సర్వీస్మెన్ గురించి కూడా ఒక తీర్పు హైకోర్టు వెలువరించింది. దీనికి సంబంధించి చాలా తీర్పులు వచ్చాయి. నేను ఒక తీర్పును ప్రస్తావిస్తున్నా దీనికి సంబంధించి. ఎక్స్ సర్వీస్మెన్ మాజీ సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ప్రభుత్వము వ్యవసాయం చేసుకోవటానికి భూములని అసైన్ చేస్తుంది. ఏదే విధంగానైతే భూమి లేని పేదవాళ్ళకి భూములని ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తుందో లావోనీ నియమాల ప్రకారం తెలంగాణలో, BSO ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అసైన్మెంట్ చేస్తారు. అందులో ఎక్స్ సర్వీస్మెన్ కూడా అసైన్మెంట్ చేయడానికి వీలవుతుంది. మామూలుగా భూమి లేని పేదవాళ్ళకి ఏదైతే భూమి ఇస్తారో దాన్ని వాళ్ళు ఎప్పటికీ అమ్ముకోవటానికి కానీ ఇంకే విధంగా బదలాయింపు చేయడానికి వీల్లేదు, తరతరాలుగా అనుభవించాల్సిందే. కానీ అదే ఎక్స్ సర్వీస్ మిషన్ విషయానికి వచ్చినట్లయితే వారికి పట్టా ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చని ప్రభుత్వమే జీవో జారీ చేసింది. కాబట్టి 10 ఏండ్ల తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ తమకిచ్చిన అసైన్మెంట్ భూములని అమ్ముకోవచ్చు. అలా అమ్ముకోవాలన్నప్పుడు రెవెన్యూ యంత్రాంగం నుంచి ఎలాంటి NOC తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఎక్స్ సర్వీస్మెన్కి పట్టా ఇచ్చిన 10 సంవత్సరాల తరువాత ఆ భూమిని ప్రొహిబిటెడ్ లిస్టులోంచి తొలగించాలి. ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంచడం కరెక్ట్ కాదు. ఇది హైకోర్టు వెలువరించిన కీలక తీర్పు. చాలా సందర్భాల్లో చూస్తుంటాము NOCల కోసం రెవెన్యూ యంత్రాంగాన్ని ఆశ్రయించటం. ఇది అసైన్మెంట్ భూమి అమ్ముకోవాలనో లేకపోతే మరొక రకంగా NOCలకు వెళ్తూ ఉంటారు. హైకోర్టు ఏమి అభిప్రాయపడిందంటే ఇలా NOC ఇచ్చే అధికారాలు రెవెన్యూ యంత్రాంగానికి లేదు. ఒకవేళ అది అమ్ముకోకూడని భూమి అయి ఉంటే అసైన్మెంట్ భూమినో, సీలింగ్ మిగిలి భూమినో, ఏదో మరొక విధంగా అన్యాక్రాంతం చేయకూడని భూమి అయి ఉన్నట్లయితే దాన్ని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకి పంపాలి. ఒకవేళ అన్యాక్రాంతం చేయకూడని భూమి కాకుండా అందులో పెట్టి ఉన్నట్లయితే దాని సవరణకు కూడా వేరే మార్గాలు సూచించారు. ఆ మార్గం ప్రకారం లిస్టును సవరించుకోవాల్సిందే తప్ప NOC
ఇచ్చే అధికారం లేదు, ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇక మరో తీర్పు భూముల సర్వేకి సంబంధించి. భూముల సర్వేకి కొన్ని వందల వేల దరఖాస్తులు సర్వే అధికారులకి, రెవెన్యూ కార్యాలయాలకి వస్తూ ఉంటాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రలో కలుపుకొని కొన్ని లక్షలలో సబ్ డివిజన్ కోసము ఎఫ్లైన్ పిటిషన్స్ అనో, ప్రదర్శన చూపించమనో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ భూములకు పెట్టుకున్న దరఖాస్తులు ఉంటాయి, లావణ్య భూములకో, అసైన్మెంట్ భూములకో, పట్టా భూముల కోసం పెట్టుకున్న దరఖాస్తులు కూడా ఉంటాయి. సర్వే కోసం ప్రైవేటు భూములకు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో ప్రైవేటు భూములకు సర్వే చేయడం కుదరదని తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి, లేదా సబ్ డివిజన్ చేయడానికి వీల్లేదు అని తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ తీర్పులో హైకోర్టు ఏం చెప్పిందంటే, ప్రైవేటు భూములకి సర్వేకి దరఖాస్తు పెట్టుకున్నా సరే సర్వే అధికారులు ఆ దరఖాస్తు తీసుకోవాల్సిందే, సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి సర్వే చేయాల్సిందే అని హైకోర్టు తమ అభిప్రాయాన్ని వెలిపుచ్చింది. ఇది సర్వే అధికారులందరూ కూడా పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక అంశాన్ని అందరికీ గుర్తు చేయదలుచుకున్నాను. ఏదైతే గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఉంటాయో, లేదా సుప్రీంకోర్టు తీర్పులు ఉంటాయో, ఆ తీర్పులు అందులో సారాంశం అందరికీ వర్తిస్తాయి. ఇలాంటి అంతేగాని ఈ తీర్పు పలానా కేసులోనే ఇచ్చారు కాబట్టి మాకు వర్తించదు అని రెవెన్యూ అధికారులు చెప్పడానికి ఉండదు. వీటికి అనుకూలంగా మళ్ళీ ప్రభుత్వం జీవో జారీ చేస్తేనే మేము పాటిస్తామని చెప్పడానికి ఉండదు. హైకోర్టు తీర్పు అందరికీ వర్తిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకొక అంశము 1B రికార్డుకి పాస్ పుస్తకానికి సంబంధించిన తీర్పు. 1Bలో ఒక భూమికి సంబంధించి వివరాలు ఒకలా ఉండి, అదే భూమికి సంబంధించి పాస్ పుస్తకం టైటిల్లో వివరాలు వేరుగా ఉంటే అప్పుడు ఏది ప్రివేల్ అవుతుంది, దేనికి చట్టబద్ధత ఉంటుంది అనేది ఈ హైకోర్టు తీర్పులో ఉంది. అది మనం సాధారణంగా చాలా సందర్భంలో మాట్లాడుకుంటున్నాం. 1Bలో ఒక విధమైన వివరాలు, పాస్ పుస్తకం టైటిల్లో మరొక రకమైన వివరాలు ఉన్నట్లయితే 1B రికార్డులో ఏది ఉంటుందో అదే అంతిమంగా ఉంటుంది. ఎందుకంటే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ అనేది 1B యొక్క ఎక్స్ట్రాక్ట్ మాత్రమే, 1B ఆధారంగా తయారు చేసిన రికార్డు మాత్రమే. కాబట్టి ఈ రెండిట్లో వేరు వివరాలు ఉంటే 1Bలో ఏది ఉంటుందో అదే ఫైనలు. 1B ఆధారంగా పాస్ పుస్తకం టైటిల్ని సవరించాల్సిందే. ఈ తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ 6 చట్ట సవరణలు కూడా జరిగాయి ఏపీ, తెలంగాణలో. ఇప్పుడున్న నూతన నియమం ప్రకారం ఏంటంటే, ఆన్లైన్లో ఉన్న 1Bలో ఏదైతే ఉంటుందో అదే అంతిమం, పాస్ పుస్తకం టైటిల్ అంతిమం కాదు. బ్యాంకర్లు కానీ, రిజిస్ట్రేషన్ అధికారులు కానీ పాస్బుక్ టైటిల్ అడగకూడదు. ఆన్లైన్లో ఉన్న 1B వివరాలనే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి ఇప్పుడు చట్టం కూడా చెప్తుంది. జాయింట్ కలెక్టర్లకి తమ తీర్పుని తామే రివ్యూ చేసుకునే అధికారం ఉందా, లేదా తమ తీర్పుని తాము వెనక్కి తీసుకునే అధికారం ఉందా అనేది హైకోర్టు ఒక తీర్పులో చర్చించి దాని మీద తీర్పు వెలువడించడం జరిగింది. జాయింట్ కలెక్టర్లు ROR చట్టంలో కావచ్చు, POT చట్టంలో కావచ్చు, లేకపోతే ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ పరంగా కానీ రకరకాల చట్టాలలో వాళ్ళకి రివిజన్ పవర్సో, అప్పీల్ పవర్సో ఉన్నాయి. ఆ విధంగా ఒక తీర్పు వెలువరించిన తర్వాత మళ్ళీ అదే తీర్పుని వారే రివ్యూ చేసుకునే అధికారం లేదు అని హైకోర్టు అభిప్రాయపడింది. జాయింట్ కలెక్టర్ కానీ అదే నియమం RDOలో కూడా వర్తిస్తుంది. తమ తీర్పుని తాము రివ్యూ చేసుకోవడానికి వీల్లేదు, తమ తీర్పుని తాము రీకాల్ అంటే వెనక్కి తీసుకునే అవకాశం లేదు. ఒకవేళ కనుక ఫ్రాడ్ జరిగి అలాంటి తీర్పు వచ్చినట్లయితే ఆ ఫ్రాడ్ని ఒక కారణంగా చూపించుకొని రివ్యూ కానీ రీకాల్ కానీ చేయడానికి ఉంటుంది తప్ప మరో సందర్భంలో అవకాశం లేదు. రెవెన్యూ కోర్టులు ఇంజెక్షన్ ఆర్డర్లు ఇవ్వచ్చా? సివిల్ కోర్టులు ఇచ్చినట్టుగా టెంపరీ ఇంజెక్షన్ ఆర్డరో, పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్స్ ఇవ్వడానికి అధికారాలు ఉన్నాయా రెవెన్యూ చట్టాల మేరకు? హైకోర్టు ఈ విషయంలో చాలా క్లియర్గా తీర్పిచ్చింది. రెవెన్యూ అధికారులకి ఇంజెక్షన్ ఆర్డర్స్ ఇచ్చే అధికారాలు లేవు. ఆ అధికారాలు సివిల్ కోర్టుకి మాత్రమే ఉన్నాయి. అసైన్మెంట్ భూములని వీలునామా ద్వారా బదలాయింపు చేయొచ్చా? POT చట్టం ఏమంటుందంటే, అసైన్మెంట్ భూములని ట్రాన్స్ఫర్ బదలాయింపు చేయకూడదు, తరతరాలుగా వారసత్వంగా అనుభవించవచ్చు అని చట్టం చెప్తుంది. కాబట్టి వీలునామా చెల్లుబాటు అవుతుందా అసైన్మెంట్ భూములకు సంబంధించి? దీని మీద ఒక తీర్పులో హైకోర్టు చెప్పిన అభిప్రాయం ఏంటంటే, వీలునామా చేయటానికి వీలు లేదు, కానీ ఆ వీలునామా కనుక తమ వారసుల పేరు మీదనే, అసైన్ ఎవరైతే ఉన్నారో తమ వారసులు అందరికీ కానీ ఆ వారసుల్లో కొందరికి కానీ వీలునామా రాసినట్లయితే అలాంటి వీలునామా చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పిచ్చింది. రెవెన్యూ శాఖలో ఉండే అధికారులకు ఏ మేరకు చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది? వాటి పరిమితులను ఏ విధంగా కోర్టులు నిర్ణయించాయి? అదేవిధంగా రెవెన్యూ కోర్టులకు ఉండే అధికారాలు ఏంటి? రక్షిత కౌలు చట్టంతో పాటు మరిన్ని సెక్షన్లు గల అసైన్డ్ భూముల చట్టం పరిమితుల గురించి ఇప్పుడు చూద్దాం. అసైన్మెంట్ భూములని సాగు చేయలేదనో, ఇంటి స్థలం కోసం ఇచ్చిన భూమిలో ఇల్లు కట్టలేదనో వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందా? లావణి నియమాలు కానీ, BSO కానీ, అసైన్మెంట్ పట్టాలో ఉన్న నియమం కానీ ఏం చెప్తుంది అంటే,
సాగు చేయడానికి ఇచ్చినట్లయితే పట్టా ఇచ్చిన 3 సంవత్సరాల లోపల ఆ భూమి సాగులోకి తీసుకురావాలి అని నియమం ఉంటుంది. 13, 14 నియమాలు ఆ పట్టాలో ఉంటాయి. ఇది ఒక నియమం. ఈ 14 నియమాలలో ఏ నియమాన్ని ఉల్లంఘించినా సరే ప్రభుత్వం భూమిని వెనక్కి తీసుకోవచ్చు. అర్థం ఏంటి? 3 సంవత్సరాల లోపల కనుక పట్టా ఇచ్చిన 3 సంవత్సరాల లోపల సాగులోకి తేకపోతే ఆ భూమిని తిరిగి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇక్కడ ఈ కండిషన్ చెప్పి చాలా సందర్భాలలో పట్టా ఇచ్చిన దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ప్రభుత్వాలు వెనక్కి తీసుకుంటున్నాయి. పట్టా ఇచ్చినాక 20-30 ఏళ్ల తర్వాత కూడా మీరు భూమి సాగులో లేరు కాబట్టి పట్టా కండిషన్ ఉల్లంఘించారని భూములు వెనక్కి తీసుకున్న సందర్భాలు చూస్తున్నాం. ఇలాంటి ఒక కేసులో హైకోర్టు వరకు వచ్చిన ఒక కేసులో హైకోర్టు చెప్పిన అభిప్రాయం ఏంటంటే, హైకోర్టు వెలువరించిన తీర్పు ఏంటంటే, ఈ విధంగా ప్రభుత్వం వెనక్కి తీసుకునే అధికారం ఉంది, కానీ ఇది రీజనబుల్ టైంలో ఇలాంటి చర్యలు తీసుకోవాలి. దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఇలా చర్యలు తీసుకోవటం చట్టబద్ధం కాదు అని తీర్పు ఇచ్చింది. ఏది రీజనబుల్ టైం అనేది రెవెన్యూ అధికారులు చూడాలి. 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల లోపల సాగులో తెచ్చుకోలేదనే కండిషన్ ఉల్లంఘించారని ఇప్పుడు తీసుకోవడం సబబు కాదు అని హైకోర్టు తీర్పు. రక్షిత కౌలుదారులకి ఇచ్చే 3080 సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో, ఈ 3080 సర్టిఫికెట్ భూమి హక్కుల నిరూపణలకి అంతిమ సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. 3080 ఉంది అంటే ఇంకా ఆ భూమికి వారు యజమాని కిందనే భావించాలి. 3080 ఇచ్చిన తర్వాత ఆ సర్టిఫికెట్ని అప్పీల్ లేదా రివిజన్లో ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పీలు రివిజన్ కనుక అప్పీల్ ఫైల్ చేయకపోయినా, తర్వాత రివిజన్ ఫైల్ చేయకపోయినా, లేదా అప్పీలు రివిజన్ ఫైల్ చేసి 3080 ఎవరికైతే ఇచ్చారో వారికి అనుకూలంగా తీర్పు వస్తే కనుక ఇక ఆ 3080ని ఫైనల్ డాక్యుమెంట్గా పరిగణించాలి. 3080 ఉన్నవారిని భూ యజమానిగా చూడాల్సిందే అని హైకోర్టు తీర్పు. భూమి రికార్డులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అంశం హైకోర్టు పేర్కొంది. అది ఆర్ఓఆర్ చట్టంకి సంబంధించి. ఆర్ఓఆర్ చట్టం ఏమంటుందంటే, భూమి రికార్డుల్లో ఉన్న వివరాలు సరిచేసేంత వరకు లేదా తప్పు అని నిరూపించేంత వరకు అవి కరెక్ట్గా భావించాలి. దీన్నే ప్రిజంప్షన్ అంటారు, లీగల్ ప్రిజంప్షన్ అంటారు. ల్యాండ్ రికార్డ్స్ ఆర్ ప్రిజ్యూమ్ టు బి కరెక్ట్ అన్లెస్ కాంట్రరీ ఈజ్ ప్రూవ్డ్. దాని అర్థం ఏంటంటే, ఆర్ఓఆర్ 1Bలో కావచ్చు, అడంగల్లో కావచ్చు, పహానీలో కావచ్చు, పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, మరే రెవెన్యూ రికార్డుల్లో ఆర్ఓఆర్ చట్టం కింద మెయింటైన్ చేసే ఏ రికార్డులో ఉన్న వివరాలైనా ఆ రికార్డులో ఏ వివరాలు ఉంటే ఆ వివరాలు కరెక్ట్ అని భావించాలి. ఎప్పటి వరకు? వాటిని ఆర్ఓఆర్ చట్ట ప్రకారం సరిచేసేంత వరకు, లేదా అవి తప్పు అని ఎవరైనా కోర్టు తీర్పిచ్చే అంతవరకు మాత్రమే కరెక్ట్. ఒకవేళ వాటిని రెవెన్యూ అధికారులు సరిచేసినా లేదా కోర్టు తీర్పు ద్వారా వాటిని సరిచేసినా ఆ సరిచేసిన రికార్డే కరెక్ట్ అవుతుంది. దానికి ఇంకో అర్థం ఏంటంటే, రెవెన్యూ రికార్డులో ఎంట్రీ ఉన్నంత మాత్రాననే భూ యజమాని అనుకోవడానికి లేదు. అవి భూ యజమాని అని చెప్పడానికి సాక్ష్యంగా పనికొస్తాయి, బలమైన సాక్ష్యంగా పనికొస్తాయి. కానీ భూమి మీద హక్కే లేకుండా, భూ యజమానే కాకుండా భూమి రికార్డులో కనుక నమోదైనంత మాత్రాన ఆ భూమి మీద హక్కులు రావు అనేది ఈ తీర్పు సారాంశం. కోర్టు ఆక్షన్ ద్వారా కొనుక్కున్న అసైన్మెంట్ భూములు పట్టా భూములు అవుతాయా? ఆ పిఓటి చట్టం ఏమంటుందంటే, అసైన్మెంట్ భూములని అన్యాక్రాంతం చేయకూడదు, కానీ షెడ్యూల్డ్ బ్యాంకులకి కానీ కోఆపరేటివ్ సొసైటీ కానీ తనఖా పెట్టడానికి అవకాశం ఉంది. అలా తనఖా పెట్టినప్పుడు షెడ్యూల్డ్ బ్యాంకులకు కానీ లేదా కోఆపరేటివ్ సొసైటీలకు కానీ అప్పు చెల్లించకపోతే వారు ఆ భూముల్ని వేలం వేసే అధికారం కూడా ఉంటుంది. ఆ విధంగా కోర్టు ప్రాసెస్ ద్వారా ఆ భూముల్ని వేలం వేస్తే ఆ వేలములో ఎవరైతే కొనుక్కుంటారో ఆ కొనుక్కున్న వ్యక్తులకి ఆ భూమి మీద పట్టా హక్కులు వస్తాయా లేదా, ఆ భూములు పట్టా భూములు మారుతాయా లేదా, ఈ అంశంలో హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆక్షన్ ద్వారా గనక అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేసినట్లయితే అసైన్మెంట్ భూములు పట్టా భూములతో సమానం అవుతాయి. పట్టా భూములకు ఏ విధంగా హక్కులు ఉంటాయో ఈ భూముల మీద కూడా కొనుగోలు చేసిన వ్యక్తులకి అలాంటి హక్కులే ఉంటాయి. ఈ భూములని నిషేధిత జాబితాలో ఉంచకూడదు, పట్టా భూములతో సమానంగా ట్రీట్ చేయాల్సిందే. ఇక అసైన్మెంట్ భూములకు సంబంధించిన మరొక ముఖ్యమైన అంశం కోర్టు ఇంకొక తీర్పులో చెప్పింది ఏంటంటే, అసైన్మెంట్ పట్టాలో గనక టీఫామ్ పట్టా కావచ్చు, లావణీ పట్టా కావచ్చు, డీకేటీ పట్టా కావచ్చు, ఈ పట్టాలో కనుక ఈ భూమి అమ్మకూడదు అనే నియమం లేకపోతే ఆ భూములు అమ్ముకోవచ్చు. దానికి ఎలాంటి ఎన్ఓసీతో అవసరం లేదు. అలాంటి భూములు కనుక ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంటే వాటిని తీసేయాల్సిందే. ఇక ఇప్పుడు సాదాబైనామా క్రమబద్ధీకరణకు సంబంధించిన ఒక 2 కీలక అంశాలు. ఇప్పుడు ఎలాగూ ఆంధ్రప్రదేశ్లో మరొకసారి గడువు పొడిగించారు. మే 31 వరకు కూడా సాదాబైనామా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. గత వారమే మనం దాని గురించి చాలా విపులంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించిన 2 కీలక తీర్పులను ప్రస్తావిస్తా. ఒక తీర్పు ఏంటంటే, సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ జరగాలి అంటే ఆ విధంగా రాసుకున్న సాదాబైనామా కాగితం ఉండాల్సిందే.
ఏదైతే అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటుందో, స్టాంప్ కాగితం మీద రాసుకున్నా, తెల్ల కాగితం మీద రాసుకున్నా, మరే విధంగా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ ఉంటేనే సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయడానికి వీలుంటుంది. ఆ డాక్యుమెంట్ లేకపోతే క్రమబద్ధీకరణ చేసే అధికారం తహసీల్దార్కి లేదు అని హైకోర్టు తీర్పు. ఈ తీర్పుకు తెలంగాణలో వెసులుబాటు ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఈ తీర్పు వచ్చిన తర్వాతనే ఆర్ఓఆర్ చట్టానికి సవరణ చేసి నోటి మాట మీద కొనుగోలు జరిగిన ఈ డాక్యుమెంట్ లేకపోయినా క్రమబద్ధీకరణ చేసే అధికారాన్ని తహసీల్దార్కి ఇచ్చారు. కాబట్టి తెలంగాణలో ఆ విధంగా చేయొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో డాక్యుమెంట్ ఉంటేనే క్రమబద్ధీకరణ చేయాలి. ఇక చివరిగా సివిల్ కోర్టు, రెవెన్యూ కోర్టుకున్న అధికార పరిధుల గురించి, ఈ చాలా సందర్భాలలో సివిల్ కోర్టులో కేసు ఉంటే రెవెన్యూ వాళ్ళు చేయొచ్చా, రెవెన్యూ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు సివిల్ కోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా, ఇలాంటి గందరగోళాలు ఉన్నాయి. ఇందులో ఒక తీర్పులో హైకోర్టు ఏం పేర్కొంది అంటే, సివిల్ కోర్టులో వివాదం ఉన్నప్పుడు, యాజమాన్య హక్కుల వివాదంలో ఉన్నప్పుడు తహసీల్దార్ గారు రికార్డ్ని మ్యూటేషన్ చేయడానికి కానీ, పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ జారీ చేయడానికి కానీ అవకాశం లేదు. సివిల్ కోర్టులో యాజమాన్య హక్కు తేలిన తర్వాతే, ఈ వివాదం తేలిన తర్వాతనే ఎంఆర్ఓ రికార్డులో మ్యూటేషన్ చేయాలి. కానీ ఒకసారి మ్యూటేషన్ జరిగిపోయి రికార్డు సవరణ జరిగిన తర్వాత సివిల్ కోర్టు వివాదం ఉన్నా సరే ఎంఆర్ఓ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్ఓఆర్ చట్ట ప్రకారం ఆర్డీఓ దగ్గర కానీ, జేసీ దగ్గర అప్పీల్ లేదా రివిజన్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్ఓఆర్ ప్రకారం వారు నిర్ణయం తీసుకోవచ్చు, ఉత్తర్వులు ఇవ్వచ్చు. ఆ ఉత్తర్వులు సివిల్ కోర్టు నిర్ణయానికి లోబడి మాత్రమే ఉంటాయి. ఇవి గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భూమి చట్టాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పులలో రైతులకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన తీర్పుల్ని ప్రస్తావించాను. అందులో కూడా తీర్పు సైటేషన్ను ఇవి చెప్పకుండా అందులో ఉన్న సారాంశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను. ఎవరైనా సరే ఈ కోర్టు తీర్పులు కావాలన్నట్లయితే హైకోర్టు వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇతరత్ర నేను పంపిస్తున్న మెటీరియల్లో కూడా ఉంటుంది. భూ చట్టాలు, సమస్యల పరిష్కారం గురించి, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.